వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రసం పొడి అండి. ఇది ఎంతో ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో అన్నీ మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే రసం పొడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ ఒక 50 గ్రాములు కందిపప్పును ఉడకపెట్టుకొని అందులోని బాగా ఒక మరిగిన తర్వాత లాస్ట్లో 2 టమాటాలు కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఇది ఒక్క స్పూన్ మనం వేసుకున్నామంటే రసం పొడి తయారైపోతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. రసం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా 2 స్పూన్లు మెంతులు అయితే దోరగా వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోండి. ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా వేయించుకోవాలి. మెంతులు సగం వేగిన తర్వాత 25 గ్రాములు ధనియాలు అయితే వేసుకోవాలి. ఇవి కూడా స్లోగా వేయించుకోవాలండి, మంచి కలర్ వచ్చేంత వరకు. ధనియాలు కూడా వేగిన తర్వాత 2 స్పూన్లు మిరియాలు అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఈ 3 వేగిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా అయితే వేయించుకోవాలండి రసం పొడి కోసం. మనం ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా మాడిపోతాయండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇది కూడా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఫైనల్గా ఒక 10 ఎండుమిర్చిని అయితే మనం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా 5 నిమిషాలు అయితే కలుపుకొని మనం ఇవన్నీ దోరగా వచ్చేవరకు మనకి స్మెల్ అయితే వస్తుందండి. మనకి అన్నీ వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే ఆడుకోవాలి. ఇది 1 సంవత్సరం పాటు అయితే నిలువ ఉంటుందండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంటూ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటానండి. ఈ వేయించుకున్నవన్నీ కూడా చల్లారిపోయండి. ఇప్పుడు మనం మిక్సీ అయితే ఆడుకున్నాము. మనం ఇందులో వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా అయితే మనకు ఆడుకోవాలండి. రసం పొడి తయారైపోయినట్టే. ఇది బాగా మిక్సీ ఆడుతున్న వేడికి ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉంచేయండి. ఈ వేడిని ఇలా డబ్బాలో వేస్తే పాడైపోతుందండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి. ఇది మినిమము 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది మనకి. ఇందులోని రసం పొడిని ఈ పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి కూడా తయారు చేసుకోవచ్చండి. ఇది పొడి చేసుకొని ఉంచుకోవచ్చండి. ఇంకో పద్ధతి కందిపప్పును కూడా ఒక 1/2 కేజీ తీసుకొని ఇది దోరగా వేయించుకొని పొడి చేసుకొని ఇది వేసుకున్న పొడి ఇది కలిపి మనం నిల్వ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు అయితే ఉంటుందండి. అలా కాకుండా మేము పప్పు ఉడకబెట్టుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఓన్లీ ఈ రసం పొడి ఇలా తయారు చేసుకొని ఉంచుకుంటే మనకు 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. 2 పద్ధతులండి రసం పొడి తయారు చేసుకోవడానికి.